వెల్కమ్ టు A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్. మరి ఈరోజు రానే వచ్చింది. మనందరం అనుకున్నట్లే ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలవుతుందని ఎంతో ఆతృతతో చూసాం. కానీ ప్రభుత్వం యొక్క కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాల కారణంగా డిఎస్సి ఒక వారం రోజులు తర్వాత పడవచ్చు, అంటే పడుతుంది. ఇది ఖచ్చితంగా వాస్తవం. అయితే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఈరోజు అనగా సోమవారం 1వ తేదీన టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అలాగే అక్కడికి వారం రోజుల్లో మెగా డిఎస్సి అనేది విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఇదివరకే గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ని రద్దు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి జీవో నిన్న ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. 256 గవర్నమెంట్ ఆర్డర్ని రిలీజ్ చేశారనమాట. అయితే మరి జీవో రిలీజ్ చేయకపోతే న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. అది అందరికీ తెలుసుకోవలసినటువంటి విషయం. తదనంతరం నోటిఫికేషన్ని పాత నోటిఫికేషన్ సవరించడం కానీ లేకపోతే కొత్త నోటిఫికేషన్ వేయడం కానీ యాజ్ పర్ 256 జీవో ప్రాతిపదికన జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి పేపర్లో ఈరోజు ఈనాడు న్యూస్ పేపరు వచ్చింది. అది మీకు ఇందులో మెన్షన్ చేస్తాను, మీరు దాన్ని తప్పకుండా చూడండి. ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది, టెట్ నోటిఫికేషన్. అలాగే అక్కడికి 4 days తర్వాత టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, అభ్యంతరాలు, అలాగే టెట్ ఎగ్జామ్, ఇలా ఇదంతా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్గా జరుగుతుంది. అయితే టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత టెట్ ఎగ్జామ్ జరిగినటువంటి నెలకు పైన, అంటే 30 days అబోవ్ తర్వాత ఈ డిఎస్సి పరీక్ష అనేది నిర్వహణ జరుగుతుందనేది ఈరోజు ఈనాడు దినపత్రికలో మనకి రావడం జరిగింది. అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే వివిధ రకాల ఇన్స్టిట్యూషన్లు, మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ టైం లేదు మిత్రమా, త్వరపడండి అని అంటున్నారు. అది తప్పు. మనకి ప్రభుత్వం ఈరోజు అనౌన్స్ చేసినటువంటి సమాచారంలో మనం గ్రహించినట్లయితే, అనాలిసిస్ చేసినట్లయితే టెట్ ఆగస్టులో జరుగుతుంది. మేబీ ఐ థింక్ ఆగస్ట్ ఎండింగ్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అక్కడికి 30 రోజులు అదనపుగా, అంటే ఆగస్టు ఎండింగ్ అనుకుంటే సెప్టెంబర్ ఎండింగ్, అంటే 30 రోజులు ఎబోవ్. కాబట్టి మనం ఎలాగ చూసుకున్నా సరే అక్టోబర్ మధ్యలో సెకండ్ వీక్లో యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మన మధ్యలో ఎగ్జామ్ వచ్చినా సరే ఆ డేట్స్కి ఎగ్జామ్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే మనకు ఉన్నటువంటి కాల పరిమితి ఎంత చూసుకున్నట్లయితే జూలై మంత్, అలాగే ఆగస్టు, అలాగే సెప్టెంబర్, అంటే 3 months. దట్స్ మీన్ 3 months ప్లస్ అదనపు రోజులు, అంటే మరొక 10 రోజులు వేసుకుంటే 100 days ఉన్నాయి అన్నమాట. అంటే కొత్తగా నేర్చుకునేటటువంటి లెర్నర్స్, ఇప్పుడిప్పుడే బిపిఎడ్ కంప్లీట్ చేసినటువంటి వారు, అలాగే ఇదివరకే బాగా డిఎస్సి కోసం ప్రిపేర్ అయినటువంటి యాస్పిరెంట్స్, నిరుద్యోగ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ యాస్పిరెంట్స్, అలాగే పిఈటి పడవనే డేలాతో ఉన్నటువంటి యాస్పిరెంట్స్ కూడాను వచ్చినటువంటి కొత్త కంటెంట్కి ఆధారంగా మీ ప్రిపరేషన్ కొనసాగించడానికి ఈ 100 days అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరెవరో ఏదో సమాచారాలు పెడుతుంటారు, అవన్నీ మీరు నమ్మొద్దు. అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది ఏదో ఒక 30 సెకండ్లో షార్ట్ వీడియో చేసిస్తే అది కరెక్ట్ కాదు. దానికి ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. ఒక సీక్వెన్షియల్ ఆర్డర్గా ఏ కంటెంట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి ఎంత వెయిటేజ్ ఆఫ్ టైం ఇవ్వాలి, అలాగే అందులో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ నుండి ఏ విధమైనటువంటి బిట్లు రావాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సిలబస్ పేపర్ మన ఎదుటిగా పెట్టుకోవాలి. ఏదో సమ్ ఎవరెవరో చెప్తుంటారు ఏంటని సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకొని ఆ హెడ్డింగ్స్ సంబంధించినటువంటి సమాచారం వల్ల చదివిస్తే డిఎస్సి వచ్చేద్దని, అది తప్పుడు సమాచారం. అది అజ్ఞానం అని అనుకోవచ్చు నా దృష్టిలో. ఎందుకంటే సిలబస్ పేపర్ నీ దగ్గర పెట్టిస్తే నువ్వు డిఎస్సి కొట్టేస్తావా? సిలబస్ పేపర్ నేను కంఠస్థం పెట్టేస్తాను అనుకోండి, నాకు వచ్చేస్తాయా? ఇలాంటి విషయాలన్నీ మీరు పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనగా ఒక బుక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏ బుక్, కంటెంట్ ఉన్నటువంటి మంచి పుస్తకం అనేది చాలా ముఖ్యం. ఆ మంచి పుస్తకం మన ఫిజికల్ ఎడ్యుకేషన్లో దొరికితే వెల్ అండ్ గుడ్, లేని పక్షంలో మన వ్యాయామ విద్యలో ఉన్నటువంటి బాధాకరమైన విషయం ఏంటంటే పుస్తకాలు ఆపాలి. పుస్తకం అనేది, ఆ వనరులు అనేవి దొరకడం లేదు. ఒకవేళ దొరికిన వ్యాస్ట్ నాలెడ్జ్తో ఉన్న ఇంగ్లీష్ పుస్తకాలు దొరుకుతున్నాయి.
ఆ వ్యాస్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాలు మనకి అంత పరిజ్ఞానాన్ని సంపాదించుకోలేనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ మన దగ్గర లేవు కాబట్టి దానిని అందించే కాస్తో కోస్తో అందించేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి. వాటిలో మీకు మంచిదైనటువంటి ఇన్స్టిట్యూషన్లు ఎంచుకోవడంలో ఇబ్బందికరమైనటువంటి విషయం లేదు. కానీ కొంతమంది వ్యక్తులు ఏం చెప్తున్నారంటే ప్రొఫైల్ చెప్పుకుంటున్నారు, నేనిది. అదంతా చల్లదండి. నేను 90 PhDలు చేశాను. కంటెంట్ పిల్లలకి ఇవ్వకపోతే 100 PhDలు చేసినా దాని విలువ అనేది శూన్యం. చాలామంది కొత్త ఇన్స్టిట్యూషన్స్ పాత ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు. కొత్త పాత అనేది మనం పరిగణలోకి తీసుకోరాదు. ఎందుకంటే ప్రస్తుతం కంటెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా న్యూ కాన్సెప్ట్స్ అది కూడా డెప్త్గా ఎవరిస్తున్నారో ఒకసారి పరిశీలించండి. ఏదో యూట్యూబ్లో మేము కానీ ఇతరులు కానీ ఇంకెవరైనా సరే ఏదో చేసినంత మాత్రాన మీరు వలలో పడిపోవద్దు. మీరు వన్స్ అడ్మిషన్ ఫీజుని ఒకసారి పే చేసిన తర్వాత లాక్ అయిపోతారు. ఆల్రెడీ ఇదివరకే చాలామంది దెబ్బయ్యారు, చాలా బాధపడుతున్నారు, చాలా విషయాల్ని ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. అలాగే లెర్నర్స్ కొత్తగా బీపీఎడ్ జాయిన్ అయ్యి చదివి కంప్లీట్ చేసినటువంటి కొత్తగా వచ్చిన రిలీవ్ అయిన విద్యార్థులు కూడా మీరు చాలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. నీ దగ్గర పుస్తకం లేకపోతే నువ్వేం చదువుతావు చెప్పండి? అదే షార్ట్ నోట్స్ ఏంటి స్వామి? షార్ట్ నోట్స్ అనేది ఎవరితో తయారు చేసుకోవాలా? విద్యార్థి తయారు చేసుకోవాలా. ఒక మెటీరియల్ని నువ్వు తయారు చేస్తున్నప్పుడు బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామినేషన్ అంటే బిఫోర్ 10 days 15 daysలో నీకు రివిజన్ కొరకు అది ఉపయోగపడుతుందే తప్ప ఎవరో ఇన్స్టిట్యూషన్లో కానీ సమ్ XYZ ఇంకా మేమైనా సరే ఏదో షార్ట్ నోట్స్ ఇచ్చేసి రాసేయడం వల్ల నీకు అది ఎందుకు ఉపయోగపడదు. కారణం ఏంటంటే బిట్టు అప్లికేషన్ మెథడ్లో వస్తే నువ్వు ఎలా అనాలిసిస్ చేయగలవు? ఆ షార్ట్ లైన్ని చూసి నువ్వు అనాలిసిస్ చేసేయగలవా? అది అక్కడే తప్పుగా ఆన్సర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే డెప్త్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. చాలామంది ఏమనుకుంటున్నారంటే పీఈటీ క్యాడర్ కాదు ఇది సోదరులారా, ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్ స్థాయి, దాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. బిట్స్ యొక్క సరళ కూడా చాలా కఠినంగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇదివరకే చాలామంది ఏదేదో ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి చాలా దెబ్బ అయిపోయారు. కొంతమంది తమ యొక్క ఆలోచనలే పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. అది మేమైనా అవ్వచ్చు, ఎదుటివాడైనా అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, షార్ట్ వీడియోస్ ద్వారా. కానీ ఆ ఆలోచనని మీరు టిప్పు కొట్టాలి. సీనియర్స్ ఆల్రెడీ దెబ్బ అయిపోయి ఉన్నారు, మీరు కూడా దెబ్బ అవ్వద్దు. సో నీలో కొత్త కంటెంట్ తయారు చేశానని నేను నీ ఎదుటివాడితో సోషల్ నెట్వర్క్ ద్వారా షేర్ చేసుకున్నప్పుడు నీ చేతిలో హార్డ్ కాపీ పెట్టమని ఆల్రెడీ నువ్వు కానీ నేను కానీ ఎదుటి వ్యక్తి కానీ సమ్ XYZ ఎవరైనా మోసం చేసి ఇదివరకే ఉన్నోళ్ళైతే పెట్టినట్లయితే ఆ వ్యక్తి నిజంగా తయారు చేసాడా లేదా అనేది మీకు అర్థమవుతుంది. లేకపోతే మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారనేదే వాస్తవం. అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వలలో వేయడానికి నేను ఏదైనా చేయొచ్చు, నా మాయ మాటల్లో పడి నువ్వు మోసపోకు. సో అందుకే ఎక్కడైనా ఇన్స్టిట్యూషన్లో సెలక్షన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఎంచుకునేటప్పుడు మీ సీనియర్స్ ఉంటారు, వాళ్ళని మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి. లేకపోతే ఇదివరకు ఆ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఉంటారు, ఏంటి వాట్ ఈజ్ వాట్, సో ఈయన ఇంత హైలీ ప్రొఫైల్డ్గా చెప్తున్నాడు, నేను నెట్ క్వాలిఫై అయ్యాను, షెట్ క్వాలిఫై అయ్యాను, అలాగే నా సోదరుడు కూడా నెట్ క్వాలిఫై అయ్యాను, మేము ఇంత ప్రొఫైల్ అంత హైలీగా చెప్తున్నాము, ఇది ఏంటి అని మీరు ఎంక్వైరీ చేయండి. లేని పక్షంలో ఇన్స్టిట్యూషన్కి వచ్చి మెటీరియల్ ఉందా లేదో చూడండి. లేకపోతే వాళ్ళు చేసేటటువంటి వీడియోస్ ఏంటవి, టీచింగ్ వీడియోస్ పరిశీలించండి. మరో కొంతమంది ఏమంటున్నారంటే ఈ మా తాలూకు వీడియోస్ చూడండి అవేని అంటున్నారు. సోదరులారా, పాత వీడియోస్ ఎవరైనా చేస్తారు, పాత కంటెంట్ చెప్పిందే చెప్పి మిమ్మల్ని బోర్ కొట్టించి ఉన్న షార్ట్ పీరియడ్లో మీ సమయాన్ని వృధా చేయడం మా ఇన్స్టిట్యూషన్ యొక్క ఉద్దేశం కాదు. మా వీడియోలన్నీ చూడండి, న్యూ కంటెంట్ మీదే పెడుతున్నాం. కారణం మా దగ్గర కంటెంట్ ఉంది. రెండో విషయం ఏంటంటే పాత కంటెంట్ చెప్పడం పెద్ద సమస్య ఏం కాదు. దానికి గల కారణం ఏంటంటే మనం 15 సంవత్సరాల నుండి అదే కంటెంట్ చదువుతున్నాం. చిన్న పిల్లాడు UGDPD చదివినటువంటి కొత్త లెర్నర్స్కి చెప్పిమన్నా సరే చెప్పేస్తారు, కానీ కొత్త కంటెంట్ చెప్పాలి. కాబట్టి ఆ వీడియోస్ని మీ సమయం వృధా చేయకూడదనే ఉద్దేశంతోనే మేము మీకు భవిష్యత్తులో ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్లో అలాగే PET విద్యార్థులకు కూడా ఆ ఆస్పిరెంట్స్కి కూడా భవిష్యత్తులో ఇది ఉపయోగపడాలని అంత న్యూ కంటెంట్ మేము మీకు అందజేస్తున్నాం. అయితే మేము ఆల్రెడీ ఒక బ్యాచ్ని పంపించాం, చాలా సాటిస్ఫైడ్గా బయటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళకి పూర్తిగా హార్డ్ కాపీ విత్ న్యూ కంటెంట్ ఇవ్వడం జరిగింది. మా తాలూకు కంటెంట్ మొత్తం చాలా లార్జ్ కంటెంట్తో ఉండడం జరిగింది. మేము ఇచ్చే కంటెంట్ మీరు పూర్తి చేయడానికి 3 months కూడా రివిజన్ చేయడానికి సరిపోదు. కాబట్టి మా ఇన్స్టిట్యూషన్లో ఎవరైనా సరే అడ్మిషన్ తీసుకునే ముందు కొద్దిగా వేగంగా అడ్మిషన్ తీసుకొని హార్డ్ కాపీ చెక్ చేసుకొని మీరు అడ్మిషన్ తీసుకుంటే మీరు స్కోరు
మరింత ఎక్కువ స్థాయిలో చేసి మరి సర్వీస్లో వివిధ రకాల ప్రమోషన్లు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు చిన్న సజెషన్ ఏంటంటే, నేను 5 సార్లు నెట్ క్వాలిఫై అయ్యాను, 5 సార్లు సెట్ క్వాలిఫై అయ్యాను, ఒక 5 టైప్స్ ఆఫ్ రీసెర్చెస్ చేశాను ఫిజికల్ ఎడ్యుకేషన్లో. అది ముఖ్యం కాదు. దానికి గల కారణం ఏంటంటే, నేను కబడ్డీలో ఇంటర్నేషనల్ ప్లేయర్ని అనుకోండి, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్గా పాఠశాలకు వెళ్ళాను. మరి నా విద్యార్థులకు నా తాలుగా ఆ గేమ్ని నేర్పించకపోతే నాకు ఎంత ఇంటర్నేషనల్ ప్లేయర్ అయితే ఏంటి, ఇంటర్నేషనల్ కోచ్ అయితే ఏంటి, దానికి అక్కడ అర్థం ఏమైనా ఉందా? ది సేమ్ వే మరి ఒకరిద్దరు ఆ విధమైనటువంటి సంబోధనలు వాట్సాప్లో చేస్తున్నారు. సో ఆ ప్రొఫైల్ని నమ్మొద్దు. అందరూ నెట్ సెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థి అందరూ ఉన్నారు కోచింగ్ సెంటర్లో. సో న్యూ కంటెంట్ ఇస్తున్నారా లేదా కన్సిడర్ చేసుకుని అడ్మిషన్ తీసుకోవడం ఉత్తమం. అలాగే ఒకసారి లాక్ అయిపోతే మీరు బయటికి రాలేని పరిస్థితి కూడా ఉంటుంది. అది మెయిన్ కన్సిడర్ చేయండి. సమయం వృధా, ధనం వృధా, మెంటల్గా ఫిజికల్గా స్ట్రెస్. అంటే సోదరులరా, మరి కొంతమంది వ్యక్తులు టైం చాలా ఎక్కువ ఉందంటారు. టైం ఎక్కడ ఉంది చెప్పండి? 90 days. నాట్ బి ఫిజియాలజీ, కిన్సియాలజీ, రీసెర్చ్, మేనేజ్మెంట్, అలాగే హెల్త్ ఎడ్యుకేషన్, మెథడ్స్, ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అఫిషియేటింగ్, అలాగే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ వన్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. ఇదంతా కసింత సబ్జెక్ట్ కాదు. ప్రతి బిట్టు నీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. నువ్వు ఈ కంటెంట్ మొత్తం చదవడానికి నీకు సమయమే 3 months పట్టదు. నువ్వు రివిజన్ ఎప్పుడు చేస్తావు, బిట్స్ ఎప్పుడు చేస్తావు, అలాగే గ్రాండ్ టెస్ట్లు ఎప్పుడు చేస్తావు, అలాగే డేటాని ఎప్పుడు గుర్తించుకుంటావు. ఎవరి వ్యక్తులు ఎవరి మాటలు మీరు నమ్మకుండా వచ్చే సమాచారం ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ఇవన్నిటిని పక్కన పెట్టి మాయ మాటలకి, ఆ పెట్టుబడితో కూడిన ఆలోచనలకి లొంగిపోకుండా, లెర్నర్స్ మరీ చెప్తున్నాను, ఆల్రెడీ సీనియర్స్ 70 అయిపోయారు, మీరు వాళ్ళని సజెషన్ తీసుకొని ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.